నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా 6కి అయితే లేచాము. 6 అయింది మేము లేచేసరికి. ఇంకా పిల్లలకైతే ఇంకా బయటైతే బాగా చలిగా ఉందని ముందైతే టీ అయితే పెట్టుకొని నేను మా హస్బెండ్ అయితే టీ తాగాము. ఇంకా పిల్లలకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న సండే కదా, హోంవర్క్ పిల్లలు కంప్లీట్ చేయలేదు. ఇంకా హోంవర్క్ దగ్గర కూర్చొని మా హస్బెండ్ అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నారు. ఏంటిది ఎక్కడ పెట్టుకున్నా? వాళ్ళ నాన్న హోంవర్క్ రాయమంటున్నాడని చిన్నపిల్ల అయితే ఏడుస్తుంది. అస్సలు హోంవర్క్ చేయదండి. హోంవర్క్ రాయమంటే నేను రాశాను అంటది. బుక్కులు అయితే తీయదు. కానీ ఆ బుక్కులు అయితే రాదు, వేరే బుక్కులు అయితే తీసుకొని అన్నీ రాస్తూ ఉంటుంది ఏదో ఒకటి. కానీ హోంవర్క్ మాత్రం చేయదు. చదవమంటే చదవదు, రాయదు. ఇంకా మనం అంత ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాసిద్దండి, అన్నీ రాసిద్దిలే. కానీ హోంవర్క్ చేయమంటే చేయదు. అదిగో హోంవర్క్ చేయమని వాళ్ళ నాన్న కూర్చుంటే ఏడుస్తుంది. నువ్వు కాదులే, మా అమ్మ వస్తేనే నేను రాస్తానని అయితే చెబుతుంది. ఈలోపు అయితే వంట అయితే పొయ్యి మీద ఇంకా వంట అయితే అవుతూ ఉంది. ఇంకా వీళ్ళకైతే నీళ్ళు కావాలి కదండి. ఇంకా నీళ్ళు రాజేయడానికి గ్యాస్ మీద ఎందుకులని కట్టెల పొయ్యి అయితే రాజేసి ఇంక నేను పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు హోంవర్క్ అయితే చేపియాలి. పెద్ద పిల్ల అయితే కంప్లీట్ చేసిందిలేండి. ఇంకా చిన్నపిల్ల అయితే కంప్లీట్ చేయలేదు. తంది ఎక్కువ ఏమి ఉండదు, కొద్దిగా. అదైతే మనం చెప్తే చేసుకుంటుంది. ఏది షెట్రా అది అయిపోవచ్చు కానీ అయిపోగల ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఇచ్చారు. అవి రాదు. ఒకసారి ఇటీ అమ్మ అమ్మాయి రాసుకొని ఇచ్చింది. షాక్ మారలేదా? సరే 25 to 50 నెంబర్సా? 42 కదా. 43 రాయి తల్లి. 43 4 3. వంట అయితే అంతా రెడీ అయిందండి. వాళ్ళకి క్యారేజీ కట్టడానికి. ఇంకా టిఫిన్ అయితే ఇంకా అందరికీ వాళ్ళ అన్నమే వండేసాను. పిల్లల వరకన్నా టిఫిన్ అయితే చేద్దామని. సో వాళ్ళకైతే ఎగ్ చపాతీ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి అయితే ముందుగా ఆనియన్, క్యారెట్ అయితే తురుము పట్టి తీసుకున్నానండి. లైట్గా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకొని ఒక గుడ్డ అయితే వేసుకొని వాళ్ళకైతే చపాతీ అయితే చేస్తున్నాను టిఫిన్ కింద. ఈలోపు వాళ్ళైతే బ్రష్ చేసుకొని అయితే వచ్చారు. ఇదేనండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదులే. మామూలుగా చపాతీ ఇలా అయితే చేసిన, ఆమ్లెట్ అయితే అలా చేశారు. కానీ చపాతీ అండ్ ఎగ్ అనేది కలిపి చేయటం ఇప్పుడేనా. ఇంకా సో ఇలా ట్రై చేద్దాంలే. వాళ్ళు కూడా గుడ్డు తినలేదండి మొన్నటిదాకా అమ్మవారు పోసి. ఇంకా అందుకని పెట్టలేదు. ఇప్పుడైతే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయని వాళ్ళకి ఎగ్ చపాతీ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ కింద. లంచ్ అయితే క్యారేజీ అయితే కట్టాను. లంచ్ వచ్చేసరికి అయితే పొటాటో ఫ్రై అయితే చేశాను వాళ్ళ వరకు. ఇంకా వాళ్ళైతే ఇంకా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మాకైతే లంచ్లోకి అప్పుడైతే మాకైతే ఏం చేసుకోలేదండి. వాళ్ళు 8కి వెళ్తారు కదా. ఇంకా మాకైతే దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. సో సంక్రాంతికి అయితే అందరి ఇంటికి పంట అయితే వచ్చి ఉంటుంది. సో మా ఇంటికి కూడా మేము పండించుకున్న పంట అయితే ఇంటికైతే వచ్చిందండి. సో మా ఇంటి ముందు ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ ఇంటి ముందు అయితే వడ్లు అయితే ఆరబెట్టాము. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఫలితం అయితే ఉండదులేండి. ఎందుకంటే మొన్న చూసారుగా మనకి ఆగకుండా మొన్న అయితే వర్షం అయితే పడ్డది. ఆ వర్షానికి మాదైతే పంట అయితే పడిపోయిందండి. వరి అయితే పడిపోయింది. అందువల్ల కొంచెం అయితే మాకు వడ్లు అయితే తగ్గినాయి. అంతే, ఎప్పుడు కురవాలనేది వర్షం అప్పుడు కురదు, వద్దన్నప్పుడు అయితే ఖచ్చితంగా కురుస్తుంది. ఎందుకంటే మనకి నష్టం కలిగించడానికి. కురవమన్నప్పుడు వర్షం అయితే కురవదు, వద్దన్నప్పుడు అయితే వర్షం అయితే కురుస్తుంది. సో ఎటుగుడి ఇప్పుడు మనం కొనుక్కునే ఎంత అండి, మనం 25 కిలోలు ఎంత 1500 పెట్టి కొనుక్కుంటున్నాము. బియ్యం మా కళ్ళైతే అయితే 1500 1600 అయితే ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాల్సి వచ్చేసరికి వడ్లు 1400 1300 అయితే 75 కిలోలు అట్లా అడుగుతున్నారు. ఇంకేదైనా ఇంకా అలాగే ఉంటుంది. మనం ఒకళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు హై రేట్లు అమ్ముతారు, మనం అమ్మేటప్పుడు అయితే తక్కువ రేట్లకు అడుగుతుంటారు. ఇలా ఉంటాయి. ఇంకా టైం అయితే ఇదైతే ఇంకా టైము 9 అలా అయిందండి. సో ఇంకా తొందరగా చట్నీ చేసి ఇంకా బట్టలు ఉతికేసి పని అంతా ఉంది. మళ్ళీ సర్దాల్సినవి చాలా పనులు ఉన్నాయి. ఇంకా పండగ కూడా ఎన్నో రోజులు. అది కాక మాకు కూడా సోదకం రేపు బుధవారంతో అయిపోతాయి కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అంటుకి
ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడైతే నేను 2 దోసకాయలు అయితే తీసుకున్నానండి. చేదా పండు అనేది ముందు మనం చూసుకోవాలి. కోసి చేస్తే ఒక్కోసారి చేదులుంటాయి, ఒక్కోసారి పండు అవి కూడా ఉంటాయి. దానికి తగ్గట్టు నేనైతే ఒక పావు కిలో టమాటాలు అయితే తీసుకున్నాను. మనకి కారానికి మంటకి తగ్గట్టు పచ్చిమిరకాయలు అయితే తీసుకొని వేయించుకోవాలి. సో నేను ఇక్కడైతే చింతపండు అయితే యాడ్ చేయట్లేదండి. నేను చింతకాయ పచ్చడిని అయితే వేస్తున్నాను. ఒకసారి దోసకాయ పచ్చడిలోకి చింతకాయ పచ్చడి యాడ్ చేసి ట్రై చేయండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. సో ఇక్కడైతే ఇంక అదే చెప్పానుగా, మా బావ వాళ్ళ అమ్మాయి కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదులేండి. ఇంక అమ్మాయితోనే మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంక అమ్మాయి వెళ్ళకపోయేసరికి మా చిన్న పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళిద్దరు ఒకే స్కూల్ కదా. ఇంక అమ్మాయి లేకుండా ఈ అమ్మాయి వెళ్తే హ్యాండిల్ చేసుకోలేదని తనైతే వెళ్ళలేదు. సో ఇక్కడైతే వేయించుకొని ఇక్కడ కొంచెం చింతకాయ పచ్చడి అయితే మనం చింతపండు ఎంతైతే వేసుకుంటామో చింతకాయ పచ్చడి కూడా అంతే వేసుకోవాలండి. పచ్చిమిరకాయ, ఇంకా మనం వేయించుకున్న పచ్చిమిరకాయలు, చిన్నులపాయలు, రుచికి పడ్డ సాల్ట్ వేసి ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వేసేంత టైం లేదులేండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికే లేట్ అయింది. రోజు ఇంత లేట్ అవ్వదు మాకు. సో అందరూ ఎవరు ఏం తినలేదు. పిల్లల్ని రెడీ చేసి పంపించేసాము. ముందు ఒక పల్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన వేగిన టమాటాలను కూడా వేసుకొని లైట్గా ఒక పల్స్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడు మనం రోట్లో నూరుకున్నట్టయితే ఉంటుంది పచ్చడి. మరి గంధంలాగా మిక్సీ వేసుకోకూడదండి. వేసుకొని ఒక్క పల్స్ ఇస్తే చాలు, మనం రోట్లో నూరుకునే పచ్చడిలాగే అయితే ఉంటుంది. నేను చెప్పిన విధంగా అయితే చేసి చూడండి. ఒక రోళ్ళు అందరికాడ ఉండాలని రూల్ ఏం లేదు కదండి. రోళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేయండి. చూడండి, మన రోట్లో నూరుకున్నట్టే ఉంది పచ్చడి. చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే కొంచెం ఘాటు అనిపిస్తుంది. అందుకని సాల్ట్ తక్కువైతే ఒక్కోసారి ఘాటు కూడా అనిపించిద్దండి. సో రుచికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేనైతే ఇంకా కలిపి ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేయాలి. ఒకసారి ఈ విధంగా అయితే ఈ పచ్చడి ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్మాయి